యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. నువ్వు కనకదుర్గకి భర్తవి. అందరి మాంసాలని పీక్కు తినేస్తావు నువ్వు. ప్లీజ్ మావయ్య, కొంచెం సేపు నన్ను వదిలేస్తారా? రే అల్లుడు, ఎందుకురా తక్కడ పైకి వెళ్ళలేదని టెన్షన్ పడుతున్నావు కదా? ఆలోచించకు. రేపు మీ నాన్న బంగారాన్నో వెండినో తెచ్చి తూకం చేయించేస్తాడులే. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అల్లుడు అంటే నువ్వేరా నా అల్లుడివి. ఏంటి శివాని గారు ఇక్కడ నిలబడ్డారు? ఏదో బాధలో ఉన్నట్టున్నారే, ఏమైందండి? తులాభార సేవ మధ్యలోనే ఆగిపోయింది. స్వామి వాళ్ళు కూడా ఏదో విచిత్రంగా చెప్పారు. టెన్షన్ అవ్వకుండా ఎలా ఉంటుంది? వాటన్నిటికి ఎవరైనా టెన్షన్ పడతారా? వాళ్ళందరూ అక్కడో ఎక్కడో జరిగిన కథలు చెప్తారు. ఇక్కడ కూడా అదే జరిగిందని చెప్పేస్తారు. అలాగైతే తులాభార సేవ సంపూర్ణం ఎందుకు అవ్వలేదు? దానికి వేరే ఏదైనా కారణాలు ఉండొచ్చు. ఇంకో ముహూర్తంలో దాన్ని కొనసాగించవచ్చు కదా. అవుతుందిలేండి. శివాని, ఇంట్లో వాళ్ళందరూ టెన్షన్ పడుతున్నారు. మీరు కూడా అలాగే టెన్షన్ పడుతుంటే ఎలాగే చెప్పండి? వాటిని ఓదార్చే వాళ్ళు ఎవరు? నువ్వు సంతోషంగా లేకపోతే వాళ్ళలో ఎవరి మొహం మీదైనా సంతోషం ఉంటుందా? ఇలా చూడు, స్మైల్ ప్లీజ్. బ్లాక్ అండ్ వైట్ కళ్ళు వేసుకొని కలర్ఫుల్గా ఏం నవ్వారు! ఆహాహా, దోచేసుకున్నారండి మీ స్మైల్తో నన్ను. ఎవరు ఎంత బాధలో ఉన్నా దుఃఖంలో ఉన్నా వాళ్ళని ఓదార్చే శక్తి నీలో ఉంది కదా. వేరే వాళ్ళ రోగానికైతే మందు దొరికింది, కానీ నా రోగానికి మాత్రం మందు దొరకట్లా. డాక్టరే ఒప్పుకోవట్లేదు. నీకు రోగమా? ఏమైంది? ఏ డాక్టర్ మందులు ఇవ్వాలి? ప్రేమ రోగం. మెడిసిన్ ఇవ్వాల్సిన డాక్టర్ గారి పేరు శివాని, స్పెషలిస్ట్ ఇన్ లవాలజీ. త్రిశూల్, సారీ. థ్యాంక్స్ త్రిశూల్. ఎందుకు? నా మాటకి విలువనిచ్చి ఈ ఇంటికి మళ్ళీ వచ్చినందుకు. నువ్వు వచ్చాక ఇంట్లో వాళ్ళ మొహంలో సంతోషం చూశాను నేను. నువ్వుంటేనే ఈ ఇంటికి ఒక కళ. మాటకి కట్టేసి తీసుకొచ్చింది మీరే కదా, కొంచెం నువ్వు కూడా క్రెడిట్ తీసుకోవచ్చుగా. ఇప్పుడే తీసుకోను. నేను పెళ్లి చేసుకుని ఇంటికి వస్తాను కదా, అప్పుడు తీసుకుంటాను. ఈ ఇంటికా? మన ఇల్లు అది కదా. త్రిశూల్, నేను పెళ్లి చేసుకునేది త్రివిక్రమ్ని. నేనొచ్చేది ఈ ఇంటికి. ఎక్కువ ఫీల్ అవ్వకు. నేను పెళ్లి చేసుకునేది త్రివిక్రమ్ని. ఎందుకు శివాని పదే పదే ఆ మాట చెప్పి నన్ను ఇంకా బాధ పెడతావు? నేనున్నదే చెప్తున్నాను త్రిశూల్. అది ఏమైనా కాని నువ్వు నన్ను ఎంత ఇబ్బంది పెట్టినా, ఎంత టెన్షన్ పెట్టినా, కానీ ఇంకొకరి ప్రమాదంలో ఉన్నప్పుడు సహాయం చేసే నీ గుణం ఉంది కదా, అది నాకు చాలా ఇష్టం. ఐ లైక్ ఇట్. నువ్వెప్పుడు ఇలాగే ఉండాలి త్రిశూల్. నాకు త్రివిక్రమ్కి పెళ్ళైన తర్వాత కూడా. ఏంటండి, ఎందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నారు? అవి చెడ్డ సమయాలు. అంతా మంచి జరుగుతుంది. రండి పడుకుందరు గాని. నువ్వు వెళ్ళి పడుకో దమయంతి, నేను వస్తాను.
త్రివిక్రమ్ కాదు. ఏం చెప్తుంది ఇది? నా కొడుకు త్రివిక్రమ్ కాదు అంటే నా కొడుకు ఇంకెవరు? చాలా రోజుల క్రితం రాజస్థాన్లోని ఒక మహారాజుకి ఇలా జరిగింది అని విన్నాను, అంతే. రాజస్థాన్లో జరిగిన తులాభారంలో కూర్చున్న ఒక యువరాజు ఆ మహారాజు యొక్క సంతానమే కాదు అట. దేవుడా, నేనేం చేసినా శివాని మాత్రం తన మనసు మార్చుకోవడం లేదు. ఇవన్నీ చూస్తుంటే నాకు తను దక్కదేమో అనిపిస్తుంది. కానీ అమృత నేను శివాని ఒకటవ్వాలి అని చెప్పింది. ఇప్పుడు మరి అది ఎలా సాధ్యం? నేనైతే ఏం చేయగలనో అదంతా చేసేస్తూ ఉన్నాను. కానీ అవన్నీ ఏం జరగడం లేదు. ఎందుకు తండ్రి? నేను శివాని ఒకటవడం నీకు ఇష్టం లేదా? నాకు శివాని దొరుకుతుందో లేదో అర్థం కావడం లేదు. కానీ నా ప్రేమని అంత సులభంగా వదులుకునేవాణ్ణైతే కాదు నేను. ఇంత ప్రేమించాక తాళి కట్టే చేతులతో అక్షింతలు వేస్తానా? వీలే లేదు. నాది శివానిది మేడ్ ఫర్ ఈచ్ అదర్ జోడీ. దేవుడా, నీకొక ఛాలెంజ్. శివాని నాకు దొరుకుతుందో లేదో అని ఒక చిన్న పరీక్ష పెడతాను, సరేనా? ఈ తక్కెడ మీద నేను కూర్చుంటాను. శివాని నాకు దొరుకుతుంది అంటే ఈ తక్కెడ సమానంగా తూగుతుంది. ఒకవేళ శివాని నాకు దొరకదు అని అనుకుంటే అది అలాగే ఉండిపోతుంది. నాకు బాగా తెలుసు ఇదేమీ చిన్న పరీక్ష కాదు అని. చిన్నబాబు కూర్చున్నప్పుడే ఎంత ప్రయత్నించినా ఇది కనీసం పైకి లేవలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్నది నా ప్రేమకి పరీక్ష. చూద్దాం, ఆ బెల్లం బరువు ఎక్కువ లేకపోతే నా ప్రేమ బరువు ఎక్కువ అని. ఎందుకు స్వామి ఇలా చేస్తున్నావు? నా ప్రేమ మీద నీకు నమ్మకం లేదా? నాది నిజమైన ప్రేమ కాదా? దేవుడా, నా ప్రేమని గెలిపించు తండ్రి, ప్లీజ్ ప్లీజ్ దేవుడా. దేవుడా, ఒకే ఒక్కసారి నా ప్రేమని గెలిపించు దేవుడా, ప్లీజ్. దాని కిందికి దించి నా ప్రేమని నిజమని నిరూపించు. నా ప్రేమని నేను నమ్మేలా చేయి స్వామి, దయచేసి చేయి స్వామి. దేవుడా దేవుడా దేవుడా, ప్లీజ్ ప్లీజ్ దేవుడా, ప్లీజ్.
రాజస్థాన్లో జరిగిన తులాభారంలో కూర్చున్న ఒక యువరాజు ఆ మహారాజు యొక్క సంతానమే కాదు అట. హాయ్ శివాని, పడుకున్నా? ఈ టైంలో ఫోన్ చేసి అడిగే ప్రశ్నేనా ఇది? ఈ టైంలో ఉన్నా. ఎంతైంది? ఓహో, హే 12 దాటిపోయిందా? ఓకే ఓకే శివాని. శివాని, నీకు ఒక విషయం తెలుసు కదా, నేను నిన్ను బాగా లవ్ చేస్తున్నాను అని. అసలు ఇప్పుడు ఎందుకు కాల్ చేసావు? నాకు ఒక సిగ్నల్ దొరికింది శివాని, నువ్వు నా కోసమే అని. అంటే అంటే నీ హార్ట్లో నేను పర్మనెంట్గా క్వారంటైన్లో ఉండే టైం వచ్చేసింది అని అర్థమైంది. త్రిశూల్, నీకు నిద్ర వస్తే నిద్రపో. ఊరికే నాకు ఫోన్ చేసి తల తినకు. నాకు నిద్ర రావట్లేదుగా, అందుకే. నిజమే, నా నిద్రని దొంగిలించింది నువ్వే. నా నిద్రని దొంగిలించి ఇప్పుడు నువ్వు హాయిగా పడుకుంటున్నావా? దొంగి, నీ మీద కేసేస్తాను ఉండు. ఎందుకు చాలా ఎక్కువ చేస్తున్నావు త్రిశూల్? ప్రేమ? త్రిశూల్, నాకు తెలుసు శివాని, నీకు నేనంటే చాలా ఇష్టమని. ఈరోజు పొద్దున నువ్వేం చెప్పావో చెప్పు. పెళ్ళయ్యాక నేను మీ ఇంటికి వస్తాను అని చెప్పావు కదా. నిజమే, మనం పెళ్లి చేసుకున్న తర్వాత ముందు వచ్చేది మా ఇంటికే కదా, అయ్యగారి ఆశీర్వాదం తీసుకోవడానికి. హలో, ఏంటి ఏం మాట్లాడట్లేదు నువ్వు? ఏ మాటనైనా సరే నీకు ఉపయోగపడేలా మార్చేసుకుంటావు కదా నువ్వు. మాటలు మాత్రమే కాదు శివాని, నీ మనసు కూడా. అయినా కూడా నీకు నా మీద ప్రేమ ఉంది అని చెప్పట్లేదు, అంతే. నీ మనసులో నా మీద ఒపీనియన్ మారిందని చెప్పడానికి పెద్ద సాక్ష్యం కావాలా ఏంటి? నేనా? నువ్వే. మిస్ శివాని మేడం చెప్పింది. నేనెప్పుడు చెప్పాను? అబద్ధాలు చెప్పకు త్రిశూల్. అది ప్రసాదం తీసుకునేటప్పుడు నువ్వే కదా చెప్పావు ఐ లవ్ యూ అని. నేను చెప్పింది ఐ లైక్ యూ అని. అది నా చెవులకి మాత్రం ఐ లవ్ యూ అని వినిపించింది. మరి చూడు త్రిశూల్, నేను నిన్ను లవ్ చేయటం లేదు. నాకు నువ్వు కనిపించడం కూడా ఇష్టం లేదు. హలో హలో శివాన్, శివాన్, ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడా? ఇతనికి నేనెవరు, నా ప్రేమ ఏంటి అనేది తెలియదు కదా. త్రిశూల్, నేను నాగలోకానికి చెందిందాన్ని. నేనొక ఇచ్చేదారి నాగిన్ని. నేను ప్రేమించేది నా ఆదిశేషని. నా ఆదిశేష త్రివిక్రమ్. నా ప్రేమ అతనికే చేరాలి. చిన్నబాబు, చిన్నబాబు, మీకు నా మీద ఇంకా కోపంగా ఉందనే విషయం నాకు తెలుసు. కోపం అంత సులభంగా పోదనుకోండి. నాకు ఆ క్షణంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదు చిన్నబాబు. నేను తప్పు చేశాను, మీ మీద చేయి చేసుకోకుండా ఉండాల్సిందే. సుందరి చనిపోయిందని చాలా బాధపడ్డాను. మీరెప్పుడూ అలాంటి పనులు చేయలేదు కదా. కానీ ఆ రోజు మీరెందుకు అలా చేశారో నాకు నిజంగా తెలీదు. నేనెందుకు అని అడగను చిన్నబాబు. జరిగిందేదో జరిగిపోయింది. నేను మీ ఇంటికి కూడా తిరిగి వచ్చేసాను. నాకదే సంతోషం. అదే కష్టం రా నాకు.
చిన్నబాబు, నాకు ఈ ఇల్లే ప్రపంచం తెలుసా. 2 రోజులు నేను ఇంటికి రాకపోతే అస్సలు తట్టుకోలేకపోయాను. బతికున్నా చచ్చిపోయిన వాళ్ళలాగే అనిపించింది. చిన్నబాబు, నా వల్ల మీరు బాధపడి ఉంటే నన్ను దయచేసి క్షమించండి. సారీ చిన్నబాబు. నీ వల్ల కేవలం బాధ మాత్రమే కాదు, నా లైఫ్ చేంజ్ అయ్యే సిచ్యువేషన్ వచ్చేసింది. నీ నోటి నుండి సారీ అన్న మాటని మాత్రమే వినాలని లేదు నాకు. గుడ్ బై అన్న పదం వినాలి. చిన్నబాబు, నాకు ఎంత సంతోషంగా ఉందో కనీసం నేను చెప్పలేకపోతున్నాను. నేను నా ఇంటికే వచ్చానన్నంత సంతోషంగా ఉంది. లేదు, ఇది నీ ఇల్లు కాదు. నీకు నేను దక్కనివ్వను. ఎందుకు చిన్నబాబు ఏమీ మాట్లాడట్లేదు? నా మీద కోపం ఉంటే దాన్ని తీర్చుకోండి. ఏదో ఒకటి మాట్లాడండి చిన్నబాబు. ఐఎమ్ సో స్లీపీ, నా నిద్ర వస్తుంది. చిన్నబాబు, నాతోటి ఏమీ మాట్లాడరా? అంత కోపంగా ఉందా నా మీద? నన్ను అలాంటిదేం లేదులే, నాకు నిద్ర వస్తుంది. చాలు, ఏదో మాట్లాడారు కదా, అది చాలండి నాకు. చిన్నబాబు, మీరు హాయిగా పడుకోండి, నేను మీ కాళ్ళు నొక్కుతాను. నొక్కు నొక్కు, నువ్వు ఇంటికి చేరకుండా నేను చూసుకుంటాను. నీకు ఇదే పని పర్మనెంట్ అయ్యేలా నేను చేస్తాను. నువ్వు ఎప్పటికీ పనోడిలాగే ఉండిపోవాలి. నేను ఎప్పటికీ యజమానిలాగే ఉండాలి. ఏం జరుగుతుంది నా జీవితంలో? నాగమణి నీ దగ్గరుంటే నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయని గురూజీ చెప్పారు కదా. కానీ ఆ నాగమణి నాకు దొరికినప్పటి నుండి కనీసం ఒక్కరోజు కూడా నేను ప్రశాంతంగా పడుకోలేదు. ఎప్పుడూ ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. నేనెప్పుడూ డబ్బులకి బాధపడలేదు. కానీ ఈరోజు నా వారసుడు ఎవరో అనేది నేను తెలుసుకుని తీరాలి. తులాభారం మీద త్రివిక్రమ్ కూర్చున్నప్పుడు తక్కిడే లేవలేదు. త్రిశూల్ కూర్చున్నప్పుడు తక్కిడ సర్రమని పైకి లేచింది. పావురం కూడా డ్రాయింగ్ బోర్డు మీద త్రివిక్రమ్ నా కొడుకు కాదు అని రాసింది. ఆ స్వామి జరిగిన ప్రశ్న నిజమా? త్రివిక్రమ్ నా కొడుకు కాకపోతే నా కొడుకు ఎవరు? గురూజీని అడుగుదామంటే వారు కూడా లేరు. ఎక్కడికి వెళ్ళారో కూడా తెలీదు. ఈ సందర్భంలో నాకు దారి చూపించేది నువ్వు ఒక్కడివే. దయచేసి నా వారసుడెవరో నాకు చూపించు.